హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? అందరూ దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. నేను మీ ప్రీతి. ఈరోజు వైఫై హైఫై అన్నీ థ్యాంక్ యూ టు ఆల్. మా అందరి మీద దేవుని ఆశీర్వాదాలు ఉండాలని, మీ అందరి మీద కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. తెలుసా ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఉన్నా. అందరు నాకు ఫాలో చేసినందుకు మీకు వందనాలు. ఇంకెవరైతే ఫాలో చేసుకోలేరో వాళ్ళందరూ ఫాలో చేసుకోమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు కామెంట్ చేయండి ఎవరైనా ప్రార్థన చేయాలంటే. నేను దేవుని భయభక్తిలో పెరగాలని దేవుని సాయం కోరుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదం మా మీద సదాకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అందరి కోసం ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికారితమైన యేసయ్యా, నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటున్నాను చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయ్యా. ఈ ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, ఈ ప్రార్థన ఎవరైతే వింటున్నారో వాళ్ళ మీద నీ ఆశీర్వాదం కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయ్యా. ఈ ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతండ్రి. నన్ను ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయ్యా. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తకి సిలువ రక్తకి దేవుడు మీ అందరినీ జీవించాలని, మీ అందరికి మీద ఆశీర్వాదాలు కుమ్మరించాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీరు లేకుండా నేను లేను అని దేవుడు వాక్యం మీరు చదివి ఉంటారని నేను అర్థం చేసుకుంటున్నాను. అందరినీ దేవుడు మిమ్మల్ని ముట్టి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుతున్నాను. నేను దేవుని బిడ్డలారా, అందరూ ప్రార్థన చేయండి. దేవుని రెండో రాకడ దగ్గరికి వచ్చింది. మనం దేవుని నమ్ముకోవాలి. మనం దేవుని మీద ముట్టి ఆశీర్వదించాలి. యేసయ్యా, యేసయ్యా నువ్వే అని మనము తలుచుకున్నప్పుడు దేవుడు వాక్యం సారేటి వాళ్ళు ఎవ్వరు ఉండరంట తెలుసా. అట్లాంటి కరువు లోకం వస్తుంది అని ఒక బైబిల్లో రాసింది తెలుసా. మీరు దేవుణ్ణి నమ్ముకోండి ఫ్రెండ్స్. ఎవరైతే తెలుసుకోలేరో దేవుని గురించి తెలుసుకోమని నేను కోరుకుంటున్నాను. నా ప్రార్థన లేదని తప్పుంటే నన్ను క్షమించండి. నన్ను ముట్టండి, నన్ను జీవించండి, ఇంటి మీద ఆశీర్వదించమని యేసునామములో అడిగి పెడుతున్నాను కోరుకుంటున్నాను. దేవుడా, నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి, సరేనా? మరి మీ ఆశీర్వాదం లేకుండా ఏదీ కాలేదు. మీ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నాను తెలుసా ఫ్రెండ్స్. బాయ్ మరి అందరికీ. రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం.